వెర్రివాడిలా ఉన్నావు, ఒకచోటే భక్తుడిని చూస్తూ ఉండిపోతే మిగిలిన ప్రపంచం అంతా ఏమైపోతుంది అని చెప్పేసేసి అతన్ని ఓదార్చి, అలా కాదు ముందు నన్ను వెళ్ళని అని చెప్తాడు. సర్వ జగద్రక్షకుడిని నేను, నువ్వు ఒక్కడివి కదా, నీలాంటి భక్తులు చాలా మంది ఉన్నారు, నువ్వు భక్తుల్లో ఉత్తమోత్తముడివే, నేను కాదు నన్ను నీ దగ్గరే కూర్చుని సర్వ జగత్ ప్రపంచం అంతా ఏమైపోతుంది, అది కుదరదు, కానీ చెప్పమ్మా అంటాడు. అప్పుడు అడిగితే, చెప్పాను కదా బాల్యావస్థలో ఉన్నాడు ప్రహ్లాదుడు, ఒక్కసారి మాట ఇవ్వండి నాకు, మళ్ళీ వస్తానని వెళ్ళావు కదా అక్కడికి వెడుతున్నావు కదా రక్షించాలి అన్ని చోట్ల అని, అక్కడికి వెళ్ళాక మళ్ళీ తప్పకుండా మళ్ళీ ఇక్కడికే వస్తానని మాట ఇవ్వండి అంటే అతని అమాయకత్వం. ఎందుకు అంటే నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ మళ్ళీ ఇక్కడికే వచ్చేయాలి అన్నట్లుగా ఇతను మాట్లాడతాడు. నేను అసలు నీ కనబడడమే నీ భక్తికి విజయం ఇది అని చెప్పేసేసి ఆయన చెప్తాడు. తర్వాత ఆ సమయానికి అందరూ కూడా ఇందులో పాత్రలు ఎవరైతే వేశారో వాళ్ళందరూ, ప్రహ్లాదుడు, నారదుడు, గరుత్మంతుడు, శ్రీ మహావిష్ణువు అందరూ కలిసి వచ్చి రంగస్థలం మీద కనిపిస్తారు. ఇది ప్రహ్లాదుడి భక్తి విజయం. అంటే కేవలం తన ఉపాసనా బలంతో లక్ష్మీనారాయణుల దర్శనం చేసుకోగలిగాడు అని చాలా అందంగా మంచి మంచి కీర్తనలతోటి త్యాగరాజు ఈ ప్రహ్లాద భక్తి విజయం రూపకాన్ని నిర్మించాడు అన్నమాట. అప్పుడు వెళ్ళిపోతూ ఉంటే షోడశోపచారాల పూజలన్నీ చేసి పుష్పాంజలి సమర్పించి నమస్కారం పెడతాడు ప్రహ్లాదుడు. ఇక్కడతో నాటకం పూర్తి అయింది. అప్పుడు పూర్తి అయిపోయిన తర్వాత ఏమవుతుంది, అక్కడ ప్రహ్లాదుడికి, శ్రీ మహావిష్ణువుకి, అక్కడ కూర్చున్న ప్రేక్షకులు, మిగిలిన పాత్రలు వాళ్ళందరూ కూడా వచ్చి రంగస్థలం మీదకి వచ్చి వాళ్ళకి పువ్వులు చల్లి హారతి ఇస్తారన్నమాట. అంటే నాటకం పూర్తయిందని చెప్పేసి ఇక్కడ ఈ చివర చేసే ఈ పూలు చల్లడానికి సూర్య భగవానుడు కూడా వచ్చాడు. అంటే అర్థం ఏమిటి, ఇది రాత్రి ప్రదర్శించవలసిన నాటకం తెల్లవారేదాకా ప్రదర్శన జరిగింది. సూర్య భగవానుడితో ఉదయం అయ్యే టైంకి ఇది నాటకం పూర్తి అయిందని చెప్పడం అన్నమాట. సూర్య భగవానుడు కూడా చేతి నిండా పువ్వులతోటి వచ్చి వీళ్ళందరినీ, లక్ష్మీనారాయణని, రంగస్థలం మీద ఉన్న పాత్రల్ని అందరినీ కూడా వాళ్ళు సేవించారట. ఎలాగ సేవించారు అంటే, సొంపైన మనసుతో ఇంపైన బంగారు గంపలతో మంచి చెంపకమూలను చల్లరే రామ చంద్రుని పై పూల చల్లరే రామ చంద్రుని పై పూల. మనసు ప్రశాంతంగా ఉంది. సొంపైన మనసు అంటే ప్రశాంతతతో కూడిన మనసుని. చేతి నిండా బంగారు పుష్పాలు, గంపలు గంపలు, మామూలు కాదు అంటే చెప్పడం, గంపలతో పట్టుకొచ్చి పుస్తకాలు, పువ్వుల్ని, పుష్పాలని, మంచి చెంపకలాలని తీసుకొచ్చి రామచంద్రుడి మీద చల్లండి. మొదలెట్టిన కదా విష్ణు కదా, చివరికి వచ్చింది శ్రీరామచంద్రుడు వచ్చాడు. అందరూ ఒకటే అయినా కూడా ఈ త్యాగరాజ దృష్టి ఎప్పుడు కూడా రాముణ్ణి సేవిద్దాము అని ఉంది. ఎంత సందర్భంలో అయినా సరే అక్కడ రాముణ్ణి తీసుకువచ్చి ప్రవేశపెడతాడనమాట. అలాంటి రాముడి మీద పువ్వులు చల్లండి అని అడితే, ఎన్నరాని జనన మరణము లేకుండా, జనన మరణాలు ఉండవు, మనసారా చల్లండి పువ్వులు. ఎన్ని పువ్వులు కావాలంటే అన్ని పువ్వులు. అయ్యో పువ్వులు లేవని అనుకోవద్దు, గంపలతోటి ఉన్నాయి పువ్వులు. ఈ చక్కటి శుభోదయాన్న ఈ పువ్వులతోటి చల్లి శ్రీ మహావిష్ణువుని సేవించండి అని మనం అనుకుంటే, శ్రీరామచంద్రుణ్ణి సేవించమని చెప్పేసి ఆయన త్యాగరాజు చెప్తాడు. అమిత పరాక్రమ జుమణి కులాన్నవ విమల చంద్రునిపై కముల కుసుమములతో, మంచి మంచి పువ్వులతోటి. జనన మరణాలు ఉండవు, శ్రీరాముని సేవిస్తే జనన మరణాలు ఉండవు. ఎన్ని విధాలుగా అయినా సేవించవచ్చు మనం. పువ్వులు చల్లచ్చు, గంధం చల్లచ్చు, అన్ని చల్లి అది ఆయన్ని సేవించుకుందాం రండి అని చెప్పేసేసి ఈ ప్రహ్లాద భక్తి విజయం అనే నాటకాన్ని పూర్తి చేస్తాడు. తెల్లవారింది, అందరూ కూడా ఎవరికి వాళ్ళు
వాళ్ళ వాళ్ళ పనులకి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతారు అనమాట. ప్రహ్లాద భక్తి విజయాన్ని భక్తి వైపు, ఉపాసన వైపు మాత్రమే మనం చూడాలి. మనం ఈ పోతన గారి భాగవతాన్ని మనం దృష్టిలో పెట్టుకుని ఏముందండి ఈ నాటకం అని చెప్పి అనకూడదు. ఎందుకంటే ప్రతి దాంట్లో కూడా కొత్త కొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయి మనకి. ఆయన భక్తి వలన, ప్రహ్లాదుడి భక్తి వలన స్వయంగా లక్ష్మీనారాయణని సేవించుకోగలిగాడు. కాబట్టి ఎప్పుడో అప్పుడు, ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎప్పుడు, మనకు కూడా అంత అదృష్టం పట్టాలి అంటే ఉపాసన రీతిలో మనం దేవుణ్ణి సేవించుకోవాలి. ప్రహ్లాద భక్తి విజయాన్ని, ఈ రూపకాన్ని నాకు తోచిన రీతిలో, కొంచెం గొంతు సహకరించడం లేదు నాకు, ముఖ్యంగా నేను విద్వాంసురాలని మాత్రం కాదు, ఏదో నాకు తెలిసిన విషయం మీకు చెప్పాలని చెప్పేసి నేను చేసిన ఈ ప్రయత్నాన్ని అందరూ మన్నిస్తారని చెప్పేసి అనుకుంటూ, మీ ఆశీర్వాదం నా మీద ఉండాలనుకుంటూ ఈ ప్రహ్లాద భక్తి విజయం నాటకాన్ని, దాని రూపురేఖలని మీ ముందుకు తీసుకురాగలిగాను. నమస్తే.